మ్యాగ్నెటిక్ హిల్ విజిట్ కంప్లీట్ అయింది. గ్రేట్ ఎక్స్పీరియన్స్. మన నెక్స్ట్ డెస్టినేషన్ శ్రీ గురుద్వారా పత్తర్ సాహిబ్. 4 కిలోమీటర్స్ 4 minutes డ్రైవ్. కిలోమీటర్స్ 4 minutes డ్రైవ్. జస్ట్ చాలా షార్ట్ డిస్టెన్స్లోనే మనం ఇంకో డెస్టినేషన్ని చేరుకుంటున్నాము. గురుద్వారా పత్తర్ సాహిబ్ చేరుకున్నాము. ఈ లొకేషన్ 11,533 ఫీట్ ఎత్తులో ఉంది. దూరం నుంచి మనకి 2 డోమ్స్ కనబడుతున్నాయి. ఒకటి తపోస్థాన్, రెండవది గురుద్వారా పత్తర్ సాహిబ్. అలాగే కుడి చేతి వైపు ఉన్నది నానక్ హిల్. గురుద్వారా శ్రీ పత్తర్ సాహిబ్ చేరుకున్నాము. ఇక్కడ చాలా పెద్ద పార్కింగ్ ఉంది. చాలా విశాలమైన ప్రదేశం. గురుద్వారా పత్తర్ సాహిబ్ మెయిన్ ఎంట్రీ ఇదేను. కుడి చేతి వైపు మనం చూసినట్లయితే ఒక కాపర్ ప్లేట్ మీద గురుద్వారా పత్తర్ సాహిబ్ చరిత్ర వివరంగా వ్రాయబడి ఉంది. గురుద్వారా పత్తర్ సాహిబ్ చరిత్ర చాలా వివరంగా తెలుగులో ఇచ్చాము. ఈ చరిత్రను చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఒక స్థానిక కథనం ప్రకారం ప్రస్తుతం గురుద్వారా ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు ఒక దుష్ట రాక్షసుడు నివసించేవాడు. అతను ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవాడు. గురునానక్ వారి బాధలు విని వారికి సహాయం చేయటానికి వచ్చారని చెబుతారు. స్థానికులు ఆయనను నానక్ లామా అని పిలిచేవారు. ఇది చూసిన ఆ రాక్షసుడు తీవ్ర ఆగ్రహానికి గురై గురునానక్ దేవ్ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఉదయం గురువుగారు ధ్యానంలో కూర్చుని ఉండగా ఆ రాక్షసుడు గురువును చంపాలనే ఉద్దేశంతో కొండపై నుండి ఒక పెద్ద బండరాయిని క్రిందికి తోసేశాడు. కానీ అది గురువుగారి శరీరాన్ని తాకగానే వెచ్చని మైనల్లా మెత్తబడి గురునానక్ వీపుకు ఆనుకొని ఆగిపోయింది. గురువు చంపబడ్డాడని భావించి ఆ రాక్షసుడు కిందకు దిగివచ్చి గురువు గాఢ ధ్యానంలో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. కోపంతో అతను తన కుడికాలుతో ఆ బండరాయిని తోయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ రాయికి ఇంకా వెచ్చని మైనపు మెత్తదనం ఉండటంతో అతని కాలు అందులో కూరుకుపోయింది. బండరాయి నుండి తన కాలును బయటికి తీసిన ఆ రాక్షసుడు ఆ రాయిపై తన కాలు వేసిన ముద్రను చూసి నివ్వెరపోయాడు. ఇది చూసి ఆ గురువు యొక్క ఆధ్యాత్మిక శక్తితో పోలిస్తే తాను ఎంత నిస్సహాయుడో ఆ రాక్షసుడు గ్రహించాడు. అతను గురునానక్ దేవ్ పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. గురు సాహిబ్ అతనికి తన దుష్ట మార్గాలను విడిచిపెట్టి ఒక సత్పురుషుని వలె జీవించమని సలహా ఇచ్చాడు. దీనితో ఆ రాక్షసుడి జీవితం మారిపోయింది. అతను చెడు పనులను విడిచిపెట్టి ప్రజలకు సేవ చేయటం ప్రారంభించాడు. ఆ తర్వాత గురునానక్ దేవ్ కార్గిల్ మీదుగా శ్రీనగర్ వైపు తన పవిత్ర యాత్రను కొనసాగించాడు. రాక్షసుడు తోసివేసిన
గురునానక్ దేవ్ శరీర ముద్ర మరియు రాక్షసుడి పాదముద్ర కలిగిన ఆ పత్తర్ అక్కడ ఉండిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇయర్ 1970 లే నిము రహదారి నిర్మాణ సమయంలో రహదారి మధ్యలో బౌద్ధ ప్రార్థన జెండాలతో కప్పబడిన ఒక పెద్ద బండరాయిని కనుగొన్నారు. బుల్డోజర్ డ్రైవరు ఆ భారీ రాయిని పక్కకి నెట్టడానికి ప్రయత్నించాడు, కానీ అది కదలటానికి నిరాకరించింది. ఆ రాత్రి డ్రైవర్కు ఒక కల వచ్చింది. అందులో ఒక స్వరం ఆ రాయిని కదపవద్దని అతనికి చెప్పింది. ఒక సైనికాధికారికి కూడా ఆ రాయిని తొలగించవద్దని కల వచ్చింది. అతనిని, పనివారిని పలువురు లామాలు మరియు ఇతర లడాకీలు సందర్శించి నానక్ లామా అని పిలిచే ఒక పవిత్ర సన్యాసి మరియు కరగని బండరాయి కథను వారికి చెప్పారు. ఆ రాయికి గురునానక్ సంబంధం ఉందని చెప్పే కళల నివేదికలు మరియు స్థానిక సాక్ష్యాల తర్వాత భారత సైన్యం ఆ ప్రదేశాన్ని సంరక్షించి దాని చుట్టూ ప్రస్తుత గురుద్వారాను నిర్మించింది. గురుద్వారా మెయింటెనెన్స్ సిక్కు మత ప్రవర్తన నియమావళి మరియు సంప్రదాయాల ప్రకారం ఈ పుణ్యక్షేత్రాన్ని భారత సైన్యం నిర్వహిస్తుంది. ఈ పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు లంగర్ కూడా నిర్వహిస్తారు. మనం ఈ గురుద్వారాలోకి ఎంటర్ అవుదాం రండి. గురుద్వారాలోకి ప్రవేశించే ముందు మన తలకి ఈ స్కార్ఫ్లు కట్టుకోవాలి. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అని చెప్పి ఇక్కడ బోర్డు పెట్టి ఉంది. ఈ గురుద్వారా మెయింటెనెన్స్ ఆర్మీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. రకరకాల రెజిమెంట్ల యొక్క వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ లోపలికి వెళ్ళే మార్గంలో కుడి చేతి వైపు గోడపైన సిక్ గురువుల యొక్క ఫోటోలు ఉన్నాయి. మనం గురుద్వారా మెయిన్ హాల్లోకి ప్రవేశించాము. మనకి కనపడుతున్నదే ఆ పత్తర్ కొండపై నుంచి గురువు గారిని చంపడానికి రాక్షసుడు వదిలిన రాయి మనకి కనపడుతున్నది. మనకు ఎదురుగా కనపడేదే ఈ గురుద్వారాకి సంబంధించిన పత్తర్ అంటే రాయి.
ఆ ఎదురుగా కనపడేదే నానక్ హిల్. ఆ రాక్షసుడు గురువు గారి మీదకి కొండరాయిని ఆ కొండ మీద నుంచే కిందకి నెట్టివేశాడు. ఎదురుగా ఉన్న నానక్ హిల్ మీద ఏమి రాసి ఉందో చూశారు కదా, చార్ది కలాన్. చార్ది కలాన్ ఈజ్ ది పంజాబీ టర్మ్ పాజిటివ్ యాటిట్యూడ్, నో నెగిటివ్ ఎమోషన్స్. ప్రస్తుతం వెస్ట్రన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గోల్స్ ఏం చెప్తున్నాయో చార్ది కలాన్ అదే చెప్తుంది. చార్ది కలాన్ అంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఈ గురుద్వారాలో లంగర్ అంటే భోజనశాల ఉంది, అట్లాగే విశ్రాంతి మందిరం కూడా ఉన్నది. ఈ గురుద్వారా సమీపంలోని కొండ మీద తపోస్థాన్ అనే మందిరం కూడా ఉంది. గురుద్వారా పత్తర్ సాహిబ్ విజిట్ కంప్లీట్ అయింది. ఈ కార్గిల్ లే హైవేలో మన నెక్స్ట్ డెస్టినేషన్ హాల్ ఆఫ్ ఫేమ్. హాల్ ఆఫ్ ఫేమ్ 20 kilometers distance, 22 minutes drive.